అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, ఇప్పటికే 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా ఈ 5 దశలకు సంబంధించి జిల్లాల వారీగా ఎలా ఉండబోతా ఉన్నాయి, వివరాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్? మొత్తానికి ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిజంగా షెడ్యూల్ వస్తుందా, ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ ఇన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంది. కానీ ఆ ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. మొత్తంగా గత 7.5 కాలంగా ఖాళీగా ఉన్నటువంటి సర్పంచ్ లేకుండా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు, ఎంపీటీసీ స్థానాలకు, జెడ్పీటీసీ స్థానాలకు, జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లన్నింటికీ కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆ మేరకు వీటన్నింటికి కూడా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించేసింది. అక్టోబర్ 9 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. నవంబర్ 11తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. ఆ మేరకే ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేసింది. సో మొత్తంగా తెలంగాణలో గ్రామీణ జిల్లాలు 31 గ్రామీణ జిల్లాలు ఉంటాయి. అందులో 565 మండలాలు ఉన్నాయి, 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. దాంతో పాటుగా రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5749గా ఉంది. ఇక ఈ ఎన్నికల కోసము, ఎంపీటీసీ ఎన్నికల కోసము మొత్తంగా 31,300 పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక జెడ్పీటీసీ ఎన్నికల కోసం 15,302 పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. సో అందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఇక దాంతోపాటుగా రాష్ట్రంలో మొత్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఇక 1,12,288 వార్డులు ఉన్నాయి. సో ఈ వార్డులకు, గ్రామ పంచాయతీలకు కూడా ఈ పోలింగ్ స్టేషన్లను నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసము 15,522 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక వార్డు సభ్యుల ఎన్నికల కోసము 1,12,474 పోలింగ్ స్టేషన్లని వార్డు సభ్యుల ఎన్నిక కోసము ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో మొత్తంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో 1,67,3,168 మంది ఓటర్లు పాల్గొనబోతా ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అందులో మొత్తంగా ఈ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 1,67,03,168 ఉంటే అందులో పురుషుల సంఖ్య 81,65,894 ఉంటే మహిళల సంఖ్య 85,36,770గా ఉంది. సో వీరందరికీ కూడా ఇప్పటికే వార్డుల వారీగా, మా గ్రామ పంచాయతీల వారీగా, ఎంపీటీసీల వారీగా, జెడ్పీటీసీల వారీగా ఈ ఓటర్ల జాబితాని ఎక్కడికక్కడ పబ్లిష్ చేశారు. వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారనేటువంటి మాటని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఇక మొదటగా ఇందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2 విడతల్లో ఈ ఎన్నికల్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న వస్తుంది. అక్టోబర్ 9 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి, దసరా పండుగ అయిపోయిన తర్వాత అక్టోబర్ 9 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అదే రోజు నోటిఫికేషన్ వస్తుంది, అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 9, 10, 11 3 రోజుల పాటు కూడా నామినేషన్లని స్వీకరిస్తారు. సో విత్డ్రాల్స్ కోసము అక్టోబర్ 15వ తేదీన విత్డ్రాల్స్కు అవకాశం కల్పించారు. సో మొత్తానికి ఈ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను 15వ తేదీన, అక్టోబర్ 15వ తేదీన మొదటి ఫేజ్కు సంబంధించి ప్రకటిస్తారు. ఇక 23వ తేదీన మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఎన్నికలు అక్టోబర్ 23వ తేదీన నిర్వహిస్తారు. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగు నవంబర్ 11వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి 2వ విడత ఎన్నికల ప్రక్రియ
13వ తేదీ అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదే రోజు విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13, 14, 15 ఈ 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక సెకండ్ ఫేజ్ ఎన్నికలు అక్టోబర్ 27వ తేదీన నిర్వహిస్తారు. ఇక ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రెండింటిది కూడా నవంబర్ 11వ తేదీనే ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ చేస్తారు. ఆ రోజే ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇక ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికోసము మరొక తేదీని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఎన్నికల అధికారులు ఆ తేదీలను ప్రకటిస్తారు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేమో 3 ఫేజుల్లో ఎన్నికల్ని నిర్వహించబోతా ఉన్నారు. మొదటి ఫేజు ఎన్నికల ప్రక్రియ గ్రామ పంచాయతీ వార్డులకు సంబంధించి అక్టోబర్ 17వ తేదీన ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17 నుంచే ఆ రోజే నోటిఫికేషన్ వస్తుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 17, అక్టోబర్ 18, అక్టోబర్ 19 3 రోజుల పాటు మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అందుకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన 23వ తేదీ అక్టోబర్ 23వ తేదీన ఉంటుంది. ఇక పోలింగు అక్టోబర్ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 31వ తేదీన ఎన్నికల్ని నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఎన్నికలేమో ఎన్నికల ప్రక్రియ 21 అక్టోబర్న ప్రారంభమవుతుంది. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 21, 22, 23 ఈ 3 రోజుల పాటు నామినేషన్లని స్వీకరిస్తారు. తర్వాత 24వ తేదీన స్క్రూటినీ చేస్తారు. తర్వాత విత్డ్రా చేసుకోవడానికి అక్టోబర్ 25 వరకు స్క్రూటినీ లాస్ట్ డేటు ఉంది. అది విత్డ్రా చేసుకోవడానికి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగు నవంబర్ 11వ తేదీన నిర్వహిస్తారు. ఇక మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఏమో అదే రోజు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదే రోజు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రము కౌంటింగ్ ఉంటుంది. ఆ వెంటనే రిజల్ట్స్ను కూడా అనౌన్స్ చేస్తారు. మొదటి ఫేజు ఎన్నికల ప్రక్రియ 17 అక్టోబర్న ప్రారంభమై 31 అక్టోబర్న ముగుస్తుంది. రెండో ఫేజు ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 21న ప్రారంభమై నవంబర్ 4న ముగుస్తుంది. 4న పోలింగ్ అవుతుంది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇక మూడవ ఫేజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డు ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీల ఎన్నికలు కావచ్చు, మూడో ఫేజ్కు సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమవుతుంది. అదే రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నామినేషన్లను స్వీకరిస్తారు. 25, 26, 27 3 రోజుల పాటు నామినేషన్లని స్వీకరిస్తారు. 31వ తేదీన క్యాండిడేట్లను ప్రకటిస్తారు. ఇక నవంబర్ 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రము అంటే మధ్యాహ్నం వరకే ఈ ఎన్నికలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో అదే రోజు రిజల్ట్ కూడా ఉంటుంది. సో మొత్తంగా ఈ విధంగా అక్టోబర్ 5న ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ అక్టోబర్ 8, 9న ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ 5 విడతల్లో జరుగుతుంది. 5 విడతల్లో జరిగి నవంబర్ 11వ తేదీన ఈ ప్రక్రియ అనేటువంటిది ముగుస్తుంది. సో అందుకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఆ సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని రకాల శిక్షణలు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ రోజు నుంచే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. పోలీస్ అధికారులకు కూడా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘము ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇటు పోలీసు శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తానికి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది ప్రక్రియ. నవంబర్ 11 నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కొత్త పరిపాలన ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నరసింహరావు.